భుజభుజ నెల్లూరు 25వ డివిజన్లో మన పెద్దలు గౌరవనీయులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పోటీ చేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి రెండవ కుమార్తె హిమ్మబిందు గారు ఈ యొక్క 25వ డివిజన్ రావడం జరిగింది. మరి ఈ యొక్క 25వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కాదర్ భాషా, పొడమేకల శ్రీహరి యాదవ్, బాబు అలియాస్ ఆలీ, శ్రీహరి, నవాబ్, ఇంకా చాలామంది, రాము, అందరికీ కూడా పేరు పేరున మీకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మహిళలు బీబీ, ముంతాజ్, సుశీలమ్మ, పద్మ, వీళ్ళంతా వసంతక్క, అందరూ కూడా చాలామంది ముఖ్య లీడర్స్. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు అభినందిస్తున్నా. మరి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తీసుకున్నట్లయితే గత ఎంపీగా ఉన్నప్పుడైతేమి, గతంలో ప్రభాకరన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడైతేమి ఈ యొక్క రూరల్ నియోజకవర్గం ప్రభాకరన్ ఆధ్వర్యంలో డెవలప్ జరిగింది. గతంలో చెరువు కట్టలైతేమి, రోడ్లు అయితేమి, సైడ్ డ్రైన్లు అయితేమి ఎప్పుడు కూడా ఆదాల ప్రభాకరన్ నాయకత్వంలోనే ఈ యొక్క రూరల్ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. మరి ఆదాల ప్రభాకరన్న ఎక్కడైతే ఉంటాడో అక్కడ అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు. ఎందుకంటే గతంలో 25-24 సంవత్సరాల నుంచి తీసుకుంటే, అల్లూరు నుంచి తీసుకుంటే, అల్లూరులో గెలిచినప్పుడు అల్లూరు అభివృద్ధి చెందింది. మరి సర్వేపల్లికి 2 సార్లుగా శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు సర్వేపల్లి నియోజకవర్గము అన్ని విధాలు అభివృద్ధి చెంది ఈరోజు దాదాపు 20,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా పోర్టు డెవలప్ అయింది. మరి తర్వాత ఎంపీకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా ఆయన యొక్క పార్లమెంటు స్థాయిలో అభివృద్ధి చేశాడు. మరి ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభాకర్ అన్న ఒక మంచి వ్యక్తి, వివాదాస్పదుడు కాదు. ఎవరు పోయినా కానీ ఏం కావాలి, పని అవుతుందంటే ఇది అవుతుందని చెప్పి వెంటనే ఫోన్ చేసి చెప్తాడు. పని కాదంటే ఇది ఇబ్బంది ఉంది కాదని చెప్తాడు. కాబట్టి మనకి ఎవరైతే అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తిని మనం గెలిపించుకున్నట్లయితే మనకు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా మనం ముందుకెళ్ళచ్చు. మరి ఈరోజు మనం నిలబడేటువంటి క్యాండిడేట్లను కూడా మనం బేరీ చేసుకోవాలి. మనం ఏ పని చేయాలన్నా కూడా ఒక దేవుడు ఆశీస్సులు కోరుతాం, ఒక పెద్దల ఆశీస్సులు కోరుతాం. మరి అట్లా ముందుకెళ్తారు. మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ పని జరగాలంటే మంచి మనసున్న వ్యక్తి మనకి ఆశీర్వాదం కావాలి. అటువంటి ఆశీర్వాదం ఇచ్చే వ్యక్తి ప్రభాకర్ అన్న. కాబట్టి ఈ యొక్క గ్రామాన్ని తీసుకుంటే మన నవాబు చెప్పినట్టు ఇటీవల రోడ్డు వేశారు. దీనికంటే ముందు కూడా ఈ యొక్క గ్రామంలో దాదాపు 50 కోట్ల వరకు ప్రభాకర్ అన్న నాయకత్వంలో గతంలో ఉన్నప్పుడు జరిగిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. మరి నేను గత 35 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ రాష్ట్ర నాయకులు కూడా కొనసాగుతూ మరి ఈరోజు నేను వైఎస్ఆర్సీపీకి వచ్చానంటే కేవలం ఒక ప్రభాకర్ అన్న మీద అభిమానంతోనే, ఆయన యొక్క అడుగుజాడలను నడవాలని కూడా నేను వచ్చాను. కాబట్టి ఈ యొక్క గ్రామంలో ముస్లిమ్స్ ఉన్నారు, తర్వాత 2వ స్థానంలో ఎస్సీస్ ఉన్నారు, అదేవిధంగా బీసీస్ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఎక్కువ కూడా ఓసీస్ చాలా తక్కువ ఈ యొక్క స్లమ్ ఏరియాలో. కాబట్టి ఎక్కువ కూడా మాకు డెవలప్ చేయాలి. మేడం గారికి కూడా రేపు ప్రభాకర్ అన్న 100% గెలుస్తున్నాడు. మా యొక్క గ్రామాన్ని కూడా ఇంకా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంకా అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని కూడా మేము కూడా మీకు నిర్ణయిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై ఆదాల, జై ఆదాల, ఆదాల గెలుపు, ఆదాల గెలుపు, ఆదాల గెలుపు. ఆదాలు ఎక్కడుంటే ఆదాలు ఎక్కడుంటే జై ఆదాల, జై ఆదాల.